ఈరోజు వచ్చేసి క్లాస్ 8 ఈ క్లాస్లో నేను ఏం డిజైన్ చేసి చూపిస్తలేను. బట్ ఇంట్లో ఉండి సిల్వర్ బ్యాంగిల్ నేర్చుకునే వాళ్ళ కోసం బేస్ బ్యాంగిల్స్ ఉండవు, కొనుక్కోవడానికి డబ్బులు లేని వాళ్ళ కోసం ఒక డిఐవై చేసి చూపిస్తాను. ఇంట్లో చాలా మట్టి గాజులు, మనం యూజ్ చేయని గాజులు, పాడైపోయినవి చాలా పడి ఉంటాయి కదండి. సో వాటిని బేస్ చేసుకొని మీరు క్లాసెస్ నేర్చుకోవచ్చు. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తోటే నేర్చుకోవాలని రూల్ లేదు. ఒక 2 గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకొని అంటించుకోండి. అంటే B7000 గ్లూనే పెట్టండి, అదైతే స్టిఫ్గా ఉంటుంది. 2 మినిట్స్ వదిలేసేయండి. అంటించి వదిలేసిన తర్వాత అప్పుడు థ్రెడ్ చుట్టడం స్టార్ట్ చేయండి. క్లాస్ 5లో మనం థ్రెడ్ ర్యాపింగ్ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఈ వీడియో ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. అయినా చూడలేకుంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. నేను ఈ డిఐవై ఎందుకు చేస్తున్నా అంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉండవు. ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోవాలని, కానీ డబ్బులు ఉండవు. అండ్ కొన్ని నేర్చుకోవడానికి అన్నీ బ్యాంగిల్స్ తెచ్చుకోవాలని కొంత ఆలోచన ఉంటుంది. సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో మీరు 6 కట్ బ్యాంగిల్ కావాలంటే 1 గ్లాస్ బ్యాంగిల్ని థ్రెడ్ చుట్టుకోండి, అది 6 కట్ బ్యాంగిల్ అవుతుంది. సో 4 కట్ బ్యాంగిల్స్ కావాలంటే మీరు ఫ్లాట్ కట్లో కూడా గ్లాస్ బ్యాంగిల్స్ దొరుకుతాయండి, అవి తెచ్చుకొని 2 బ్యాంగిల్స్ని థ్రెడ్ చుట్టూతే 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అవుతుంది. సో 3 గ్లాస్ బ్యాంగిల్ని కలిపితే 2 కట్ బ్యాంగిల్ అవుతుంది. నేను చూపించేది ఫ్లాట్ గ్లాస్ బ్యాంగిల్సే అండి. ఫ్లాట్ కూడా దొరుకుతాయి గ్లాస్ బ్యాంగిల్స్లో, మీరు కొంచెం వెతకాలి. అవి అయితే మీరు ఈజీగా ఒక 30 రూపీస్కి డజన్ అట్లా దొరుకుతాయి. మంచిగా క్లాస్ నేర్చుకోవచ్చు. క్లాస్ నేర్చుకోవడానికి సో ఇది చూడండి 6 కట్ బ్యాంగిల్స్ నేను గ్లాస్ బ్యాంగిల్తో చేసిన. యాక్చువల్లీ ఈ వీడియో కూడా ఉండాలి, కానీ పిల్లలు ఫోన్ చూస్తూ డిలీట్ చేసేసిండ్రు. చూసిండ్రా, నిజంగానే 4 కట్ 2 కట్ లాగా అనిపిస్తున్నాయి కదా. నా ఐడియా నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.